ఇండియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సంక్షోభంలోకి నెడుతున్నాయి. యుద్ధం వల్ల ప్లాంట్కి అవసరమైన గ్యాస్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని కార్మిక నాయకులు అడ్మిన్ బిల్డింగ్ వద్ద ధర్నా చేపట్టారు. ఎల్పీజీ నిరంతరం సరఫరా చేయాలి. ఎల్పీజీ నిరంతరం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సరఫరా చేయాలి. వ్యతిరేకించండి ప్రజల ప్రాణాలు. గ్యాస్ సరఫరా నిలిచిపోతే ప్లాంట్లోని అనేక విభాగాలు మూతపడతాయని అన్నారు. ముఖ్యంగా అమ్మోనియా, ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉందని ఆరోపించారు. యాజమాన్యం తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. యుద్ధం ఆపండి, శాంతి నెలకొల్పండి. ఈరోజు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేసే యుద్ధం వలన వారి దేశాల మధ్య యుద్ధం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా ఏదో పద్ధతిలో మూల్యం చెల్లించాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాలని ఎల్పీజీ నిల్వల్ని ఆపేశారు. ఎల్పీజీ నిల్వలు ఎప్పుడు 300 టన్నులు ఉండాల్సింది, కేవలం 70 టన్నులు మాత్రమే ఉన్నది. ఇది 5-6 రోజులు మాత్రమే సరిపోతుంది. 300 టన్నుల డబ్బులు కట్టి వెయిట్ చేస్తున్నప్పటికీ కూడా ఎల్పీజీ ఇవ్వడానికి నిరాకరిస్తూ ఉన్నారు. వెంటనే ఎల్పీజీ ఇవ్వాలని చెప్పేసి, తద్వారా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు ఆకుండా చూడాలని చెప్పేసి, స్టీల్ ప్లాంట్ ఉత్పత్తులు ఆగితే స్టీల్ కృత్రిమ కొరత రాబోతూ ఉంది, మెడికల్ ఆక్సిజన్ కొరత రాబోతూ ఉంది, రైతుల అమ్మోనియా కొరత రాబోతూ ఉంది, ఇతర బయోప్రొడక్ట్స్ కూడా కొరత రాబోతూ ఉంది. కాబట్టి స్టీల్ ప్లాంట్కి నిరంతరాయంగా ఎల్పీజీ సరఫరా చేయాలని చెప్పేసి